ఇక మూడవ రోజున శ్రీవారికి సుప్రభాతము, తిరువారాధన, నిత్యహోమము, బలిహరణము, తదుపరి మంగళాశాసనము పూర్తి చేసుకుని శ్రీవారికి మరియు ఉభయ దేవేరులకు ద్వాదశ కలశ స్నాపనము వేదమంత్రాలతో దివ్య ప్రబంధ పారాయణముతో వైభవముగా జరిగినది. పద్మవోసప్రదీకాశగం హృదయం చ యథోముఖం అథో నిష్టావిదస్యాం తేనాభ్యాముపరి తిష్టతి పశ్యనోపమా తస్యాస్యాయా మధ్యే పరమాత్మనా విచక్రమే విష్ణుర్గోపాలాభ్యః తథో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో ప్రవృత్తాని పశ్వసే ఇంద్రస్య యజ్జుస్సఖా తద్విష్ణో పరమం పదవం సదా పశ్యంతి సూరయః ప్రణాయోగం శ్రీదారిషద్ ఓం ఆప్యాయస్వ సవేతుదే విశ్వదః సోమ వృష్ణియం భవావాజస్తసంధే గంధద్వారాం దదాతు పురస్తాద్ విసీమతః సురుజో వేన ఆవః సపుత్ర్యా ఉపమా అస్య విష్టా సదస్య యోనిం అసదస్య వివః ఓం మధువాతారుధాయతే మధుక్షరంతి సింధవః మాగ్నే ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీం దిశతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమాద్రాం జ్వలంతి తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయే శ్రియం సాయంత్రమున నిత్య పూజ, హోమము, బలిహరణము పూర్తి చేసుకుని శ్రీవారు హనుమంత వాహనముపై వేంచేసి తిరువీధుల యందు భక్తులందరికీ కూడా మంగళవాద్యాల నడుమ దర్శనమిచ్చారు.